హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఇక వీడియోలోకి వస్తే నా మార్నింగ్ రొటీన్ని వీడియో తీసి ఒక చిన్న వీడియోలాగా పెట్టాను, అదే షేర్ చేస్తున్నాను మీతో. ఇంక పొద్దున్న నిద్ర లేవగానే వాకిలి ముందు కడిగేసి ముగ్గు పెట్టడంతో నా వర్క్ స్టార్ట్ అవుతుంది. మా ఇంటి ముందు స్పేస్ అంతగా ఉండదు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవడానికి, పెద్ద ముగ్గులు నాకు రావు కూడా. ఇలా చిన్న ముగ్గు వేసేసుకొని వర్క్ స్టార్ట్ చేసేయడమే అన్నమాట. ముగ్గుతో స్టార్ట్ అయిపోతుంది వర్క్. ఇంకా ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అన్ని పనులు చకచకా చేసేసుకోవడమే. ఇంకా ఎలాగో మేము వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా మధ్యాహ్నంకి లంచ్ రెడీ చేసేసాను ఆల్రెడీ. అన్ని పనులు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రాత్రిపూట ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకునేస్తాను. ఇంకా పొద్దున లేస్తే బ్రేక్ఫాస్ట్ అంటూ ఏముండదు. బ్రేక్ఫాస్ట్ ఏం తినం మేము. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగేస్తాము. ఇంకా డైరెక్ట్ లంచ్ అన్నమాట. లంచ్కి అయితే నేను చింతపండు పులిహోర, ఇంకా సైడ్కి చికెన్ ఫ్రై చేశాను. డ్రై ఫ్రై, గ్రేవీ తక్కువగా ఉంటుంది. చింతపండు పులిహోర కాబట్టి డ్రై ఫ్రై దీనికి నంచుకోవడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆఫీస్ అవర్స్లో లంచ్ టైంలో చికెన్ తింటా కిక్కే వేరప్ప, చాలా బాగుంటుంది. ఇంక రెండింటి కాంబినేషన్ ఇందాక చెప్పినట్టు చాలా బాగుంటుంది. ఇంకా సైడ్కి అయితే దోసకాయ ముక్కలు, ఏమంటారు కీరకాయ ముక్కలు. మామూలుగా మేము కర్ణాటకలో ఉంటాం కాబట్టి సౌతకాయ అంటాము. ఇంకా అవైతే మధ్యాహ్నం పూట కంపల్సరీ ఉండనే ఉంటాయి లంచ్తో పాటు. ఇదన్నమాట. ఇంతటితో నా పని అయిపోయినట్టే, అంటే ఇంట్లో వర్క్ అయిపోయినట్టే. ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరడమే. ఇందాక నేను చెప్పినట్టు మామూలుగా మాకు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ఉండదన్నాను కదా. ఇందాక చూపించిన మిల్క్ షేక్ అయితే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగేసి వెళ్ళిపోతాము. ఇంకా సో ఇదన్నమాట ఈరోజు మేడం గారు ఆఫీస్ అవుట్ఫిట్. రెడీ అయిపోయినాను, ఇంకా వెళ్ళిపోవడమే. మామూలుగా మా ఆఫీస్ టైమింగ్ 9 to 6 ఉంటుంది. 9 లోపే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేస్తాము. ఇంకా వచ్చేసరికి 6 అక్కడ అంటే 6:30 అయిపోతుంది. సో ఇదన్నమాట నా మార్నింగ్ చిన్న వ్లాగ్. ఏముంది, లేవడము, ముగ్గు పెట్టుకోవడము, ఇంకా చేసుకోవడము, తినడము, డబ్బాలు కట్టుకోవడము, వెళ్ళిపోవడము, అంతే అన్నమాట. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.